గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఆనరబుల్ మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వైజర్గా పెట్టుకొని టెక్నాలజీ ముందు తీసుకుపోవడానికి మన వారి సహకారం అడిగితే చాలా బాగా సహకరిస్తున్నాడు. ఎమినెంట్ సైంటిస్ట్ అలాంటి సతీష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా బాగా పనిచేస్తున్నారు. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన అమలాపురం హరీష్ బాలయోగ్ గారు, చైర్మన్ ఎండి కిమ్స్, ఇప్పుడే చూశారు మీ అందరినీ బిజినెస్ పీపుల్గా తయారు చేయడానికి, ఆంట్రప్రెన్యూర్గా తయారు చేయడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయనే ఒక స్ఫూర్తి కూడా. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2004 ఆ రోజు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక హోటల్, అది ఆ హోటల్కి చాలాసార్లు నేను వెళ్ళేవాడిని. సీఎంగా వెళ్ళా, మినిస్టర్గా వెళ్ళా, అంత మునుపంతా కూడా పార్టీలో అనేక కార్యక్రమాలు ఎవరైనా కలవాలంటే చిన్న హోటలే. అలాంటి హోటల్ని తీసుకొని అప్పట్లో కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్ల వీళ్ళ ఈక్విటీ, అదే సమయంలో ఒక 200 కోట్లు అప్పు తీసుకొచ్చి 22 సంవత్సరాలే, 5-6 డికేడ్స్ కాదు, భాస్కర్ రావు గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు దాన్ని 30,000 కోట్ల రూపాయలు ఆస్తి చేశాడు. ఆ ఆస్తి చేశాడంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్తో ముందుకు పోతూ సస్టైనబిలిటీ కోసం లాభార్జన కూడా చాలా ముఖ్యం. నేను అందుకే ఒక మాట చెప్తాను, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడికి వడ్డీ కూడా రాకపోతే, అప్పులు కూడా తిరిగి కట్టకపోతే తిరిగి అప్పు కూడా ఇవ్వరు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. అదే కానీ ఎప్పటికప్పుడు ఆంట్రప్రెన్యూర్గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మళ్లీ కానీ మనం కానీ చేయగలిగితే సంపద సృష్టించడం చాలా సులభం. అలాంటి సంపద సృష్టించడానికి దారి చూపినటువంటి భాస్కర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కువ టైం తీసుకున్నా చాలా చక్కగా చెప్పాడు. అదే మరిగా డైరెక్టర్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీనయ్య గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ గారు, ప్రత్యేకంగా కిమ్స్ ఇప్పుడు బైసర్, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం సుస్వాగతం ఈ మీటింగ్కి. ఎందుకంటే నాకు